నమస్తే అన్న. నమస్తే అండి. ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా పాదయాత్ర చేస్తాం అంటున్నారు. సో ఎవరిది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు ఈసారి? ఏపీలో పవన్ కళ్యాణ్ గారు, మా అన్న, ఇంకెవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారు రారండి, 100% రారు. ఎందుకంటే ఆయన గురించి నేను తప్పు మాట్లాడట్లేదు. జగన్ గారు ఏంటంటే ఆయన ఒక ఎంపీకి సరిపోతారు కానీ సీఎంకి సరిపోతారు. ఆయనకి పొజిషన్ లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఒక కెపాసిటీ ఉంది, ఒక విజన్ ఉంది, ఒక వైలేషన్ ఉంది, ఒక వైలేషన్ ఉంది. ఆయనలో ఒక టాలెంట్ ఉంది. అంటే ప్రజలు చేసే న్యాయం సత్తా ఉంది ఆయన. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అన్న గురించి చెప్పాలంటే మా అన్న ఆయన. ఎందుకంటే నేను కూడా సినిమా ఆర్టిస్ట్నే. ఆయన సినిమాలో ఎంతో మందికి ఆయన ఏం తింటే అందరూ అదే తినాలని చూపిస్తే అందరికి అట్టే ఇస్తాడు. ఆయన చికెన్ తింటే అందరు చికెన్ తినాలా, ఆయన ఎగ్ తింటే అందరూ ఎగ్ తినాలా. అట్లా చెప్తున్నా, ఒక మాట చెప్తున్నా, అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ప్రభుత్వం అనేది ప్రజల కోసం, ప్రజల న్యాయం కోసం, మీరు ప్రజల కోసం చెప్తారు. ఒక న్యూస్ ఛానల్ ప్రజల కోసం చూపిస్తారు. ఆయన చూపిడు చేపిస్తాడు, ప్రజలతో చేపిస్తాడు. అది పవన్ కళ్యాణ్ కెపాసిటీ. పవన్ కళ్యాణ్ అంటే మామూలు విషయం కాదండి. అది పవన్ కళ్యాణ్ అంటే పవన్లో ఉన్న పవర్. ఆ పవర్ మామూలు విషయం కాదు. కరెంటు పట్టుకుంటే షాక్ కొట్టద్ది. మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ? అది నేను పుట్టింది ఆంధ్ర అండి, నెల్లూరు మాది. ఓటు హక్కు ఎక్కడ ఉంది? నా ఓటు కాదు, ఇక్కడే కదా, నా బతుకు కదా. మరి అంటే నీకు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఎలా ఉన్నది అనేది తెలీదు? తెలుసు, ఎందుకంటే మా ఆంధ్రప్రదేశ్ కదా. ఇప్పుడు వరకు నేను చెప్తా, నువ్వు అర్థమైంది, నువ్వు చెప్పింది నాకు డైలాగ్ అర్థమైంది. ఇప్పుడు వైఎస్ మన కేసీఆర్ పుట్టింది విజయనగరం బొబ్బిలి దగ్గర ఒక పల్లెటూరు. ఆయన పెరిగింది ఇక్కడ, వాళ్ళ కొడుకు పుట్టింది ఇక్కడ. ఇప్పుడు పుట్టింది అక్కడ ముఖ్యం కాదు, ప్రజలకి ఏం చేశాము. ఆంధ్ర తెలంగాణ రెండు ఒకటే అండి నా ఉద్దేశంలో. ఎందుకంటే 26 సంవత్సరాలు నేను అంటున్నా, రెండు ఒకటే. కాకపోతే ఒక ప్రభుత్వం, ఒక రాజకీయ నాయకులు వాళ్ళ అవకాశం కోసం, వాళ్ళ పోస్టుల కోసం, ఒక సీఎం పోస్ట్ కోసం కాంగ్రెస్ అన్ని కలిపి కూటమి చేసుకొని అక్కడ చేశారు. ఈ కాంగ్రెస్ అనేది రాదండి. ఇంకా ప్రపంచంలో కాంగ్రెస్ అనేది ఉండదు. మోడీ తప్ప ఇంకా పిఎం ఎవరు ఉండరు. అక్కడ పిఎం ఎక్కడ? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా జైలుకు పంపిస్తారని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. నిజంగా పంపిస్తాడు అనుకోవచ్చా? ఆ మాట టాకు కాదు. ఆయన ఒకసారి ఆయన్ని జైలుకి టచ్ చేయమని, పోలీసు టచ్ చేయమని చెప్పండి. ఒక్క ఫ్యాన్ కూడా వదలడు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు, పవన్ కళ్యాణ్ పంపిస్తాడు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పంపించవచ్చు, తప్పలేదు. అంతే. ఆయనకి ఆ బినామీ పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయి. అవి ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వర్కౌట్ అవుతుంది. నాకు తెలిసిన కాడికి తెలంగాణలో ఉండే అంటే జగన్ అభిమానులు కూడా ఉంటారు కదా, అదే ఎక్సాది మాది తెలంగాణనే. జగన్ సార్ అయితే మొన్న తక్కువ అంటే మొత్తం కూటమి కలిసి ఆయన ఓడగొట్టారు. కానీ పర్సంటేజ్ పరంగా చూస్తే ఆయన ఎప్పుడో విన్నర్ అయిపోయింది. వ్యక్తిగతంగా ఆయనను తట్టుకోలేక చాలామంది ఏమంటారు ఆయన మీద అంతమంది ఫోకస్ చేసినందుకే అంత మెజార్టీ తిప్పి తెలుగుదేశానికి, బీజేపీకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు జనాల లోపలికి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వెళ్తున్నారు కదా, నంబర్ 1 అయితే 100% సక్సెస్ఫుల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగనన్న పాలన వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ జరిగేది 6 months అయితే అక్కడ ఏం పథకాలు కూడా అమలు కాలేదు కదా. కాబట్టి చాలామంది నేను నెటిజన్లు వాళ్ళు ఉంటారు కదా, కంపల్సరీ అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డికి రాబోయే రోజుల్లో మళ్ళీ సీఎం కాబోతున్నాడని ప్రచారాలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి 100% 100 to 200% చెప్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం కాబోతున్నారని నా ఆలోచన. అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే పవన్ కళ్యాణ్ విజన్ పట్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకు వెళ్తాడేమో అని అనుమానం వస్తుంది. సో నిజంగా వెళ్తాడు అనుకోవచ్చు. ఇవి ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మనం చాలా మహాత్మా గాంధీ లాంటి వారే జైల్లో వైపు వెళ్ళిండ్రు. రాజకీయంలో అన్నాక జైలు వెళ్ళడం ఖాయమే. ఆయన జైల్లో వెళ్ళడం పెద్ద కొత్త ఏం కాదు రాజకీయం. నేను అనుకున్న కాడికి 100% ఏమంటారు, చెట్టున కాయలకి దెబ్బలు ఎక్కువ అన్నట్టు అన్న మీద రావచ్చు రూమర్స్. అలాంటి మేము కూడా ఒక తెలంగాణ వాదిగా జగన్ అన్నంటే మాకు చాలా అభిమానం. జగన్ అన్న అప్పటి నుంచి కూడా